అమర్నాథ్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించినటువంటి కోల్డ్ స్టోరేజ్ అయితే రైతులకు తమ ధాన్యాన్ని అదేవిధంగా వాళ్ళు పండించే పంటలను స్టోరేజ్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఇక్కడ వీకోట మండలంలో ఒక కోల్డ్ స్టోరేజ్ నిర్మించారు. అప్పట్లో దీనికి 5 కోట్లు కూడా శాంక్షన్ అయ్యాయి. అయితే కొన్ని మారిన పరిస్థితుల దృష్ట్యా ఆయన అధికారంలో లేకపోవడము, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే కోల్డ్ స్టోరేజ్ స్టార్ట్ చేశారో అదంతా కూడా ఆపేశారని చెప్పి ఆయన కూడా చెప్పారు. మరి దీనికి సంబంధించి కొంతమంది రైతులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఎందుకు ఆగిపోయింది ఇది ఇక్కడ? ఇది ఇక్కడ అంటే ఇక్కడ రైతులకి అంతా కోల్డ్ స్టోరేజ్లో పెట్టి ఇక్కడ బంగాళాదుంప అంతా ఎక్కువ పంట చేస్తాం ఈ ఏరియాలో. దీనంతా పెట్టుకొని మనము తక్కువ ధరలో ఉన్నప్పుడు పెట్టుకొని ఎక్కువ ధర వచ్చినప్పుడు అమ్ముకుంటే రైతులకు గిట్టుబాటు బాగా వస్తూ ఉండింది. అట్లా అది టీడీపీ గవర్నమెంట్లో చేసినారు, అంతా పిల్లర్లు వేసినారు, అంతా అయింది. ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆపేసినారు. దాన్ని ఇప్పుడు ఎవరు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేదు. గత 5 సంవత్సరాల నుంచి ఇది ఇట్లే ఉండిపోయింది. ఎవరు దాని మీద ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని కానీ కలవడం కానీ దీని గురించి అంటే ఇది మాకు పూర్తి చేస్తే బాగుంటుందని చెప్పి ఆయన అడగడం కానీ జరిగిందా? సార్ వచ్చినారు, ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ చూసుకొని పోయినారంట. చూసుకొని పోయి మళ్ళీ అట్లే ఆపేసినారు. అంతమాత్రం అయితే మీకు అప్పటి నుంచి ఆగిపోయినాయి. అంటే ఎప్పుడైతే అమర్నాథ్ రెడ్డి గారు ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయారో అప్పటి నుంచి ఆగిపోయినాయి. అప్పటి నుండి ఆగిపోయినాయి. మాకు రైతులకి ఇప్పుడు ఉండింటే మాకు మంచి గిట్టుబాటు ధర ఎన్నో కట్టుకొని మంచి రేట్లు ఉండేటప్పుడు అమ్ముకోవచ్చు అనేది మాకు బాగుండెన్నో. అందరికీ సౌకర్యం, మాకే కాదు ఈ జిల్లా మొత్తం ఈ దీనికంతా ఈ కొట్ట మండలంకంతా అందరికీ సౌకర్యం ఉండెన్నో. మరి ప్రస్తుతం ఎమ్మెల్యే ఏమంటున్నారు దీని గురించి? ప్రస్తుతం ఎమ్మెల్యే ఎవరు పట్టించుకునే వాళ్ళు, ఎమ్మెల్యే కనబడిచేది లేదు, ఏం చేసేది. ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతా ఉన్నాడో, ఎప్పుడు మాకేమి ఇచ్చేస్తా ఉండదు ఎవరు.